తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భాగంగా 3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై కోదండ రామస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. భజన బృందాలు, కోలాటాలు మధ్య వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కస్తూరికా తిలక శోభిత ఫల భాగం కర్ణా దర్శనాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకున్నటువంటి ఆ మహావీరుడు రఘుపతి విజయమును ప్రాకట సామ్రాజ్య పట్టాభిషేకము రాముడు లోకాభిరాము